జస్ట్ ఇమాజిన్ మీరు ఒక రోజు నిద్ర లేచి బయటకు వచ్చి చూస్తే మీ పక్కింటి ఆవిడ రోడ్డు మీద అడుగులు వేస్తూ పిచ్చిగా డాన్స్ చేస్తూ కనపడుతుంది. అది ఆడుకోవడం కాదు, పోనీ ఆనందంగా డాన్స్ చేస్తుందంటే అది కూడా కాదు. అంతా ఏదో పిచ్చి పట్టినట్టయితే డాన్స్ చేస్తూ ఉంది. ఆమెను చూసి మరెందరో వచ్చి ఆమెతో పాటు ఎవ్వరూ ఆపలేనంత డాన్స్ అయితే వేస్తున్నారు. ఇది కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు కాదు, చివరికి అందులో చాలా మంది చచ్చిపోయారు కూడా. ఇప్పుడు ఇది ఇమాజినేషన్ మాత్రమే కాదు, అండ్ అలాగే ఇది ఏ సినిమా కథ కూడా కాదు. ఇది నిజంగా 1518లో స్ట్రాస్బర్గ్ అనే ఒక ఊర్లో జరిగింది. ఇది చరిత్రలోనే అత్యంత విచిత్రమైన రోగం. దీన్నే డాన్సింగ్ ప్లేక్ అని కూడా అంటారు. ఇంకెందుకు పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాము. వెల్కమ్ టు అన్సాల్వ్ ఫ్రైడేస్. మీకు చెప్పినట్టు ఎవ్రీ ఫ్రైడే నాడు ఒక అన్సాల్వ్ మిస్టరీతోనైతే వస్తాను. అండ్ ఇది ఎపిసోడ్ నెంబర్ 3. వివరాల్లోకి వెళ్తే ఇది ఒక్క అమ్మాయితో మొదలైంది. 1518లో జూలైలో ఫ్రాట్రోపియా అనే ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి తను ఒంటరిగా డాన్స్ చేయడం అయితే మొదలుపెట్టింది. ఆమె ఆగలేదు. గంటలు గడిచినా, రోజులు గడిచినా ఇంకా డాన్స్ చేస్తూనే ఉంది. కొద్ది రోజుల్లోనే ఆమెతో పాటు 30 మందికి పైగా డాన్స్ చేయడం అయితే మొదలుపెట్టారు. ఒకే నెలలో ఈ సంఖ్య దాదాపు 400 పైగా చేరింది. అలా డాన్స్ చేస్తూ కొంతమంది వికారంగా పడిపోతున్నారు, గుండెపోటుతో చనిపోతున్నారు, అలసటతో అతలాకుతలం అవుతున్నారు. ఇంతకు దీని కారణం ఏంటి, వాళ్ళు ఎందుకు అలా డాన్స్ చేస్తున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాము. శతాబ్దాలు గడిచినా కానీ శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన నిర్ణయానికి అయితే రాకుండా పోయారు. స్టిల్ ఇది ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. కానీ దీనికి కొన్ని థియరీస్ అయితే చెప్పారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఆ థియరీస్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. అందులో నెంబర్ 1 థింగ్ వచ్చేసి మాస్ హిస్టీరియా, సామూహిక మనోరోగం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ సమయంలో స్ట్రాస్బర్గ్ చాలా బాధల మధ్య ఉంది. ఎక్కడ చూసినా కానీ ఆకలి, వ్యాధులు అండ్ ధార్మిక భయాలు. ఈ ఒత్తిడిలోనే ప్రజలు అనూహ్యంగా శారీరకంగా ఇలాంటి లక్షణాలు అయితే వచ్చాయని చెప్పేసి సైంటిస్ట్ చెప్తారు. అండ్ ఇదొక థియరీ. అండ్ ఇంకొక థియరీ ఏంటంటే ఎయిర్గట్ విషపూరిత గింజలు. ఇది ఒక రకమైన ఫంగస్. ఇది ధాన్యాల మీద పెరిగితే అది LSDలా హెల్యూజినేషన్ వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకవేళ ఈ ఫంగస్ వచ్చిన ఆహారం తినడం వల్ల డాన్స్ చేస్తారని చెప్పేసి అప్పుడున్న సైంటిస్ట్ అయితే చెప్పారు. కానీ దీనికి అవకాశమే లేదు. ఎందుకంటే మనం ఏదైనా ఫుడ్ పాయిజన్ తిన్నప్పుడు అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపించి మన బాడీని వీక్ చేయాలి, కానీ అలా పిచ్చి పట్టిన డాన్స్ చేయడం కాదు. సో అందుకోసమే అప్పుడు ఈ తీరు కూడా కొట్టివేయబడింది. ఇలా డాన్స్ చేస్తూ డజన్ల కొద్ది మరణాలే కాక శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ ఏమైందన్న దానిపైన ఎటువంటి స్పష్టత రాలేదు. ఇది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. పిచ్చి పట్టినట్టు డాన్స్ చేయడం ఓకే, ఒప్పుకోవచ్చు. కానీ గంటలు తరబడి, రోజుల తరబడి ఏం తినకుండా, తాగకుండా పిచ్చి పట్టిన డాన్స్ చేయడం అంటే సంథింగ్ ఏదో మిస్టీరియస్ గానే ఉంది. ఇది ఇప్పుడున్న సైన్స్ కి ఒక ఛాలెంజ్ అయితే మిగిలిపోయింది. సో ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.